అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ తెలుగు ఫ్యామిలీ జర్నీస్. ఇది మా ద్వారకా ట్రిప్లో డే 13. ఇప్పుడు మేము గుజరాత్లోని నవసరి టౌన్లో హోటల్ రాయల్ రెజెన్సీలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఈ హోటల్లో ఫ్యామిలీ రూమ్ 2200కి వచ్చింది. ఇప్పుడు మేము నవసరి హోటల్ నుండి ముంబైకి బయలుదేరాం. నవసరి నుండి నవీ ముంబైలో మేము ఇవాళ స్టే చేయాలనుకుంటున్న హోటల్ దాదాపు 250 కిలోమీటర్స్ దూరంలో ఉంది. జర్నీ టైం దాదాపు 5 అవర్స్. ఇప్పుడు టైం మార్నింగ్ 9:15 అవుతోంది. ఇప్పుడు మనం వెళ్తున్నది నేషనల్ హైవే 48లో. ఇది ఢిల్లీ టు చెన్నై హైవే 7 స్టేట్స్ గుండా వెళ్తుంది. సూరత్ నుండి పూణే వరకు ఒక్కొక్కసారి ఈ నేషనల్ హైవేలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఈ ట్రిప్లో గుజరాత్లో చివరి ఫ్యూయల్ స్టాప్. ఇప్పుడు మనం గుజరాత్ మహారాష్ట్ర బార్డర్ క్రాస్ చేస్తున్నాము. ఈ ట్రిప్లో దాదాపు 9 రోజుల తర్వాత మళ్ళీ మహారాష్ట్రలోకి ఎంటర్ అవుతున్నాము. సూరత్ నుండి పూణే వరకు ఈ హైవే 6 లేన్ ఉంటుంది. మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు మా ద్వారకా ట్రిప్లో ఈ వీడియో కంటే ముందు 13 వీడియోలు అయితే వచ్చాయి. వీలుంటే వాటిని చూడగలరు. అలాగే మన ఛానల్లోని వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మేము ముంబైకి ఇటువైపునే ఉన్న తానే సమీపంలోకి వచ్చాము. ఈ తానే మరియు మేము వెళ్తున్న నవీ ముంబై మెట్రోపాలిటన్ సిటీలో భాగమే. ఇప్పుడు టైం మధ్యాహ్నం 12:30. ఇంకొక హాఫ్ అన్ అవర్లో నవీ ముంబైలోని హోటల్ చేరుకుంటాము. మేము ఫస్ట్ ఈ హోటల్ అయితే చూస్ చేసుకున్నాము. కానీ మాకు నచ్చకపోవడం వలన దీనికి సమీపంలోనే నవీ ముంబైలోనే IBIS హోటల్ తీసుకున్నాము. ఇవాళ రేపు ఇక్కడే స్టే చేస్తున్నాము. 1 డే స్టే విత్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్తో కలిపి ఈ రూమ్కి 6500 రూపీస్ ఛార్జ్ చేశారు. ముంబైలో హోటల్ కాస్ట్ చాలా ఉందండి. హోటల్ అవుట్ సైడ్ వ్యూ తర్వాత చూపిస్తాను. మేము లంచ్ చేద్దామని నియర్లో ఉన్న హోటల్ భగత్ తారాచంద్కు వచ్చాము. ఇది చాలా ఓల్డ్ హోటల్ అండి. 1895 నుండి ఉందట. ఇక్కడ మహారాష్ట్ర థాలి ట్రై చేశాము. ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది. మేము లంచ్ కంప్లీట్ చేసుకొని నవీ ముంబై నుండి ముంబైలోని శ్రీ సిద్ధి వినాయక మందిర్కి క్యాబ్లో వెళ్తున్నాము. నవీ ముంబైను ఈస్టర్న్ ఎక్స్ప్రెస్ వే ముంబైతో కలుపుతుంది. మేము ముంబైలోని ప్రభావతి ఏరియాలో ఉన్న శ్రీ సిద్ధి వినాయక మందిర్ సమీపంలోకి వచ్చాము. మేము నవీ ముంబైలో బయలుదేరిన దగ్గర నుండి ఇక్కడికి 21 కిలోమీటర్స్ దూరం ఉంది. మాకైతే క్యాబ్లో ఇక్కడికి 580 రూపీస్ మీటర్ అయ్యింది. ఇది సిద్ధి వినాయక మందిర్ ఆలయం లోపలి వ్యూ. మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఎవరో VVIP రావడం వలన ఆలయంలో వీడియో తీసుకోవడానికి కుదరలేదు. శ్రీ సిద్ధి వినాయక్ మందిర్ నుండి మెరైన్ డ్రైవ్ వెళ్తున్నాము. ముంబై మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చూడడానికి చాలా బాగుంటుంది. రోడ్లు చాలా నీట్గా ఉండడంతో పాటు ఇక్కడ ట్రాఫిక్ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది. మనం ఇప్పుడు వర్లీ ఏరియాలో వెళ్తున్నాము. ఇక్కడ చాలా స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. ఈ ఏరియా ఏదో ఫారిన్ కంట్రీ ఉన్నట్టు ఉంటుంది.
ఇలాంటి ఏరియాస్ ఈ ముంబైలో చాలానే ఉన్నాయి. ఇక్కడ ఎడమవైపు చూడండి. ప్రస్తుతం ఇండియాలోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన ఫలాయిస్ రాయలే. ఇది డిసెంబర్ 2024 నాటికి కంప్లీట్ అవుతుందట. దాదాపు 88 ఫ్లోర్స్ కలిగి ఉంది. అలాగే ఇండియాలోని టాప్ 100 టాలెస్ట్ బిల్డింగుల్లో 60% ఇక్కడే ఉన్నాయట. మీకు ఆ ముందు బాక్సుల్లాగా జిగ్జాగ్గా బిల్డింగ్ కనపడుతోంది, అది శ్రీ ముఖేష్ అంబానీ గారి యాంటిల్లా హౌస్ అండి. వరల్డ్లోనే ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ రెసిడెన్షియల్ హౌస్. ఈ బిల్డింగు ప్రస్తుతం మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 15,000 crores చేస్తుందట. ఎన్నో ప్రత్యేకతలతో కూడిన అంబానీ గారి హౌస్ కదండి, అలానే ఉంటుంది. ఈ ఏరియాలోని హోటల్స్లో స్టే చేస్తే ముంబైలో చూడాల్సిన విజిటింగ్ ప్లేసెస్కి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. కానీ ఈ ఏరియాలో హోటల్ కాస్ట్ చాలా ఉందండి. అందుకే మేము ఇక్కడికి 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న నవీ ముంబైలో స్టే చేశాము. అలాగే ఈ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ క్యాబ్లు గ్రేటర్ ముంబైలో దాదాపు 1,00,000 వరకు ఉన్నాయటండి. ఈ ముంబై చాలా క్రౌడెడ్ సిటీ అండి. ఎంత అంటే దాదాపు 23 మిలియన్ పీపుల్స్ ఇక్కడ నివసిస్తున్నారట. ఇండియాలో ఇదే ది మోస్ట్ పాపులేషన్ సిటీ. మేము మెరైన్ డ్రైవ్కి రీచ్ అయ్యాము. ఇది వాంకడే స్టేడియం గేట్ నెంబర్ 3. ఈ మెరైన్ డ్రైవ్ ముంబైలో టాప్ విజిట్ ప్లేసెస్లో ఒకటి. మెరైన్ డ్రైవ్ అంటే ఈ రోడ్డేనండి, కానీ ఇది ఇలాంటి రోడ్డు కాదు. ఒకవైపు ఎత్తైన భవనాలు, మరోవైపు అరేబియా సముద్రం, మధ్యలో హాఫ్ మూన్ షేప్లో ఈ రోడ్డు. అందుకే ఈ రోడ్డు చూడడానికి చాలా బాగుంటుంది. ఈ డబుల్ డెక్కర్ బస్ ముంబై దర్శన్ అని సైట్ సీయింగ్ బస్ అండి. ఇందాక మెరైన్ డ్రైవ్ అంటే ఎలా ఉంటుందో చెప్పాను కదండి, ఇప్పుడు చూడండి. ఈ మెరైన్ డ్రైవ్ రోడ్ సమీపంలో ఉన్న 94 డిఫరెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఉన్న బిల్డింగ్స్, మాన్యుమెంట్స్ని, విక్టోరియన్, గోథిక్ అండ్ ఆర్ట్ డెకో ఎన్సెంబుల్ని వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించబడింది. ముంబైలో మొత్తం 3 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి. వాటిలో మొదటిది ఇది. మరో 2 ఈ వీడియోలోనే కవర్ చేశాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మెరైన్ డ్రైవ్ నుండి సిఎస్ఎంటీకి వెళ్తున్నాము. మీకు ఎదురుగా కనిపిస్తున్నదే సిఎస్ఎంటీ. సిఎస్ఎంటీ అంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. ఇది ముంబైలోని మెయిన్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ ఏంటి ఇంత అద్భుతంగా ఉందనుకుంటున్నారా? అవునండి, ఇది నిజంగా రైల్వే స్టేషనే. దీన్ని బ్రిటిష్ పీరియడ్లో 1888లో విక్టోరియా క్వీన్ 50 years గుర్తుగా కన్స్ట్రక్షన్ చేశారు. ఇది ముంబైలో ఉన్న 2వ వరల్డ్ హెరిటేజ్ సైట్.
బిల్డింగ్ ముంబై మెట్రో సిటీ కార్పొరేషన్ ఆఫీస్ అండి. ఇక్కడ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో చాలానే బిల్డింగ్స్ ఉన్నాయి. మేము CSMT నుండి నవీ ముంబైలోని మా హోటల్కి క్యాబ్లో వెళ్తున్నాము. ఇది నెక్స్ట్ డే. మా ట్రిప్లో డే 14. మేము హోటల్ నుండి సైట్ సీయింగ్కి బయలుదేరాము. ఐబిస్ హోటల్ మేము నవీ ముంబైలో స్టే చేసిన హోటల్. అవుట్ సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ముంబైలో గతంలో టెర్రరిస్ట్ అటాక్లు జరిగాయి కదండి, అందుకే చిన్న చిన్న హోటల్స్కి అయితే చాలా వరకు పర్మిషన్ ఇవ్వరంట. ఉన్న ఇటువంటి 3 స్టార్ 4 స్టార్ 5 స్టార్ హోటల్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే కాస్ట్ కూడా చాలానే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఇది 3 స్టార్ హోటల్ కావడం వలన బ్రేక్ఫాస్ట్లో అనేక ఐటమ్స్ ప్రొవైడ్ చేశారు. ఇవాళ హోటల్ నుండి లోకల్ ట్రైన్లో CSMTకి వెళ్దామని జూయినగర్ రైల్వే స్టేషన్కి చేరుకున్నాము. ఇవాళ లోకల్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేద్దామని వెళ్తున్నాము. ముంబై లోకల్ ట్రైన్స్ చాలా క్రౌడెడ్గా ఉంటాయి. చిన్నపిల్లలతో కలిసి జర్నీ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఈ జూయినగర్ కంటే ముందున్నది సోర్స్ స్టేషన్ కావడం వల్ల మేము బయలుదేరిన ట్రైన్లో అంత క్రౌడ్ లేకుండుంది. 4 మెంబర్స్ కలిపి 60 రూపీస్ అయ్యింది. కానీ వెళ్ళంగా క్రౌడ్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. జూయినగర్ నుండి CSMT 32 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మేము దాదాపు 1 అవర్ జర్నీ తర్వాత CSMT రీచ్ అయ్యాము. ఇప్పుడు CSMT నుండి గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తున్నాము. చాలా వరకు ముంబైలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ CSMTకి ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఉంటాయి. మీకు ఇంతకు ముందే చెప్పినట్టు ఈ సమీపంలో విత్ కార్ పార్కింగ్తో కూడిన ఒక మంచి హోటల్లో స్టే చేయాలంటే కాస్ట్ చాలా ఉంటుందండి. ముంబైలో మెట్రో ఉంది కానీ అన్ని ప్లేసెస్కి అంత కన్వీనియంట్గా లేదు. మనం గేట్వే ఆఫ్ ఇండియాకి రీచ్ అయ్యాము. ఇక్కడ ఎంట్రీ దగ్గర చెకింగ్ పాయింట్ ఉంటుంది. ముంబై వస్తే కంపల్సరీగా చూడాల్సినది ఏదన్నా ఉందంటే అది ఈ గేట్వే ఆఫ్ ఇండియానే. మన హైదరాబాద్కి చార్మినార్ లాగా ముంబైకి ఇది. దీనికి ఆపోజిట్లో ఇలా తాజ్ హోటల్ ఉంటుంది. కింగ్ జార్జ్ అండ్ క్వీన్ మేరీ ఇండియా విజిట్కి వచ్చినప్పుడు 1911లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు. ఇది అప్పటి వాళ్ళ రాకకు ఎంట్రీ మాన్యుమెంట్. నవంబర్ 26, 2008న ఈ తాజ్ హోటల్పై టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. ఈ తాజ్ హోటల్ 5 స్టార్ హోటల్. 2 మెంబర్స్కి 1 డే స్టేకి తక్కువలో తక్కువ అంటే దాదాపు 40,000 రూపీస్ పైనే ఉంటుందట. మార్నింగ్ ఇక్కడికి రావడానికి ట్రై చేయండి, వ్యూస్ చాలా బాగుంటాయి.
గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర నుండి చాలా ప్లేసెస్కి ఫెర్రీస్ నడుస్తుంటాయి. మేం గేట్వే ఆఫ్ ఇండియా నుండి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి చూడండి, వ్యూ చాలా బాగుంది. మేము ఎలిఫెంటా కేవ్స్కి వెళ్తున్నాం. రౌండ్ ట్రిప్కి 1 పర్సన్కి 150 రూపీస్. మీకు టికెట్స్ ఇందాక చెకింగ్ పాయింట్ అన్నాను కదా, దానికి రైట్ సైడ్లో అఫీషియల్ టికెట్ కౌంటర్స్ ఉంటాయి, అక్కడ తీసుకోండి. ఈ జర్నీ 1 వేలో ఇంచుమించు 1 అవర్ ఉంటుంది. ఎలిఫెంటా కేవ్స్ ఫెర్రీ పాయింట్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుండి స్మాల్ టాయ్ ట్రైన్ లాంటిది ఉంటుంది. టికెట్ కాస్ట్ 1 వేకి 15 రూపీస్. కేవ్స్కి వెళ్ళే దారి ఇలా ఉంటుంది. ఇక్కడ అనేక స్టాల్స్, రెస్టారెంట్స్ అందుబాటులో ఉంటాయి. కేవ్స్ దగ్గరికి వెళ్ళాలంటే 120 to 130 స్టెప్స్ ఎక్కాలి. అలాగే కొంత దూరం నడవాలి. నడవలేని వారి కోసం ఇలా ఏర్పాట్లు ఉంటాయి. వీటికి 500 to 600 ఛార్జ్ చేస్తారు. ఇలా ఈ వేలో చాలా రెస్టారెంట్స్ అలాగే స్టాల్స్ ఉంటాయి. 20 to 25 మినిట్స్ వాక్ తర్వాత ఎలిఫెంటా కేవ్స్ రీచ్ అయ్యాము. ఈ ఎలిఫెంటా కేవ్స్ కూడా వరల్డ్ హెరిటేజ్ సైటే, ముంబైలో 3వది. వీటిని 1987లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించారు. ఆ లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ 40 రూపీస్. ఆ కనిపిస్తున్నవే కేవ్స్. ఇవి అజంతా ఎల్లోరా కేవ్స్ లానే ఉంటాయి. ఈ కేవ్స్ ప్రత్యేకత ఏంటంటే ఇవి కట్టడంలాగా నిర్మించినవి కాదు. కొండలో ఉన్న అతిపెద్ద రాతి బండను అనేక సంవత్సరాలుగా ఇలా లోపలికి తొలుచుకుంటూ వెళ్ళి ఈ విధమైన మంటప నిర్మాణం, విగ్రహ నిర్మాణాలు వచ్చేలాగా చెక్కుతూ ఎన్నో సంవత్సరాలు కష్టపడిన తర్వాత ఏర్పడినవి. వీటిలోని విగ్రహాలు అనేక మంది వల్ల చాలా వరకు ధ్వంసం అయ్యాయి. పోర్చుగీస్ అండ్ అదర్స్ వీటిని చాలా వరకు డిస్ట్రాయిడ్ చేశారు. ఇక్కడ ఇలాంటి కేవ్స్ మొత్తం 7 ఉన్నాయి. ఇందాక మీరు చూసినది మెయిన్ కేవ్. ఈ కేవ్స్ 6 to 8 సెంచరీలో అనేక మంది శిల్పకారులు, శ్రామికుల వల్ల ఇలా ఏర్పాటయ్యాయి. వీటిలో 5 హిందూ గుహలు, 2 బౌద్ధ గుహలు ఉన్నాయి. గుహలంటే న్యాచురల్గా ఏర్పడినవి కాదండి. ఇందాక చెప్పినట్టు ఎంతోమంది శిల్పకారులు, శ్రామికులు కొన్ని ఏళ్ల పాటు కష్టపడి చెక్కుతూ ఇలాంటి నిర్మాణాలను ఏర్పాటు చేశారు. అందుకే ఇవి చాలా ప్రత్యేకమైనవి. మేము ఇక్కడ దాదాపు 2 hours టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాము. ఇక్కడ లంచ్ చేశాము, పర్వాలేదు, బాగుంది. మళ్ళీ యాజ్ యూజువల్ టాయ్ ట్రైన్ తీసుకొని ఫెర్రీ పాయింట్ చేరుకొని ఫెర్రీలో గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చాము. మేము గేట్వే ఆఫ్ ఇండియా దగ్గరికి వచ్చేపాటికి ఈవినింగ్ 4 అయ్యింది. మేము అక్కడి నుండి క్యాబ్లో షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ క్యాబ్ ఫెసిలిటీ చాలా బాగుంది. డీసెంట్ ప్రైస్లోనే మనం లోకల్గా ఎక్కడికైనా తిరగచ్చు. 2 hours తర్వాత మా షాపింగ్ ఫినిష్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ క్యాబ్లో సిఎస్ఎంటీకి వెళ్తున్నాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ సిఎస్ఎంటీ దగ్గర దారులన్నీ ఈ విధంగా బిజీగా ఉంటాయి.
మార్నింగ్ వచ్చినలాగానే మళ్ళీ సిఎస్ఎంటీ నుండి లోకల్ ట్రైన్లో నవీ ముంబై రిటర్న్ అయ్యాము. తర్వాత మా హోటల్ సమీపంలో టేస్ట్ ఆఫ్ పంజాబీ రెస్టారెంట్లో డిన్నర్ కంప్లీట్ చేశాము. ఆటోలో మా హోటల్ చేరుకున్నాము. ముంబైలో ఇంకా చాలా విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయి. మాకు సమయం కుదరక ఇవి మాత్రమే చూడగలిగాము. త్వరలో నెక్స్ట్ వచ్చి ముంబై అంతా చాలా వరకు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో ముంబై నుండి అనంతపురం నాన్ స్టాప్ జర్నీకి సంబంధించిన వీడియో ఉంటుంది. ఆ వీడియోతో మా ద్వారకా ట్రిప్ కంప్లీట్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్.